వంశీ ఇంటర్నెట్ పాత ఛానల్ చూసి ఈ రెండో ఛానల్కి వచ్చారని చెప్పేసి నాకైతే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తాయి అన్నమాట, వితిన్ సెకండ్స్లోనే. నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా ఈ వీడియోలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఛానల్, ఎటువంటి అప్డేట్స్ వచ్చినా అంటే ఫాస్ట్ అప్డేట్స్ ఏది వచ్చినా సరే మీకు ఈ ఛానల్లో అర్జెంటుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇందులోని బీ రోల్స్ కానీ తర్వాత ఎఫెక్ట్గా చూపించడం కానీ అలాంటివి అయితే కుదరదండి. ఎందుకంటే ఆ ఛానల్లో మీకు డీటెయిల్గా కావాలనుకుంటే అంటే ఇది షార్ట్ రూపంలో ఈ ఛానల్లో దొరుకుతుంది మీకు. ఇదే వీడియోని మీరు డీటెయిల్గా కావాలనుకుంటే వంశీ ఇంటర్నెట్ ఛానల్లో మెయిన్ ఛానల్లో నేను మీకు పెడతాను. అంటే స్క్రీన్ రికార్డింగ్తో సహా మొత్తం టోటల్గా ఎలాగ పిన్ టు పిన్ పాయింట్ మీకు ఆ ఛానల్లో అయితే దొరుకుతుంది. ఇందులో ఏంటంటే జస్ట్ వచ్చిందా అప్డేటు మనం చెప్పేసామా, జస్ట్ ఇలా అప్లై చేసుకోండి అని చెప్పేసామా అంతే, అంతవరకే అనమాట. ఎందుకంటే నేను మీ ముందుకు వచ్చి చెప్పేస్తే మీరు చేసేసుకోగలరు, ఆ టాలెంట్ మీకు ఉంటుంది. కానీ కొంతమంది వ్యూవర్స్ కొద్దిగా రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే ఆ ఛానల్లో మీకు డీటెయిల్గా ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడవచ్చు. అలాగే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు నేను ఎక్కడో ఉండి చూడలేని పక్షంలో కూడా కొంతమంది వాట్సాప్లో మెయిల్స్లోనే పెడుతూ ఉంటారు, ఇలాంటి అప్డేట్ వచ్చిందని మీ ఛానల్ నుంచి వీడియో రాలేదని చెప్పేసి. అలాంటివి కూడా వెంటనే నేను ఎక్కడ ఉంటే అక్కడ మీకు వీడియో చేసి నేను చెప్పేస్తూ ఉంటాను అనమాట. ఇందులో షార్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి, మర్చిపోవద్దు. ముందు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నానని చెప్పేసి అనుకోవద్దు, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ అనేది రావాలంటే మీకు వెంటనే తెలియాలి. ఈ రోజున వచ్చిన అప్డేట్ రేపు ఉండదు. ఫైనల్గా ఛానల్ పేరు ఎలా ఉంది ఒకసారి మీరు మెన్షన్ చేయండి. బాగాలేకపోతే మార్చేద్దాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఛానల్ ఈరోజే క్రియేట్ చేసాం కాబట్టి మనం మార్చేసుకోవచ్చు నేము. మీలో అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇంకా అంటే మీకు తెలిసి చాలా ఛానల్స్ నేమ్స్ ఎలా పెడితే బాగుంటుందండి యూనిక్గా అని చెప్పేసి మీకు తెలుస్తుంది కదా, ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మార్చాలి అనుకుంటే ఎక్కువ మంది ఇదే ఉంచండి పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే ఇదే ఉంచుదాం, లేదంటే మార్చేద్దాం అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు తెలిసింది ఏదైనా యూనిక్గా ఉంటే ఒక ఛానల్ పేరు అయితే మెన్షన్ చేయండి, ఏదైనా పర్వాలేదు. ఒకవేళ ఎక్కువగా అదే ఇష్టపడితే కనుక మన సబ్స్క్రైబర్స్ దాన్నే ఛానల్ అయితే కంటిన్యూ చేద్దాం. అలాగే ఛానల్ ప్రకారంగా నా పరంగా ఏదైనా మార్చుకోవాలా అంటే చెప్పే విధానం కానీ లేదంటే స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు మనం డెమో చూపించే విధానం కానీ ఏమైనా చేంజెస్ చేయాలా, మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా అవసరం అనమాట. ఖచ్చితంగా మీరు తెలియపరుస్తారని నేనైతే అనుకుంటున్నాను. వంశీ ఇంటర్నెట్ ఛానల్లో ఎలా అయితే మీరు ఇప్పటివరకు ఆదరించారో ఈ ఛానల్ని కూడా అలాగే ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే ఇది మనందరి కోసం, ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుంటేనే రేపు మనకి ఎంతో కొంత తిండి పెట్టేదన్నమాట. ఈ ఎంటర్టైన్మెంట్ మనం అలవాటు పడిపోతే మనకేం రాదండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా నేర్చుకుంటారని వర్క్ నేర్చుకోవడం ముఖ్య ఉద్దేశం అనమాట. అదే నాది, అంతకంటే ఏం లేదు. నా పరంగా వస్తే ఇంచుమించు ఇది 15 సంవత్సరాల వరకు మనం ఈ ఫీల్డ్లో అయితే ఉన్నాను అనమాట నేనైతేనే. కాబట్టి ఇంకా ఈ ఫీల్డ్ తప్పించి మనం వేరే వర్క్ చేసుకోలేము, చెయ్యం కూడా. ఎందుకంటే ఇంకా మనకి ఇది అలవాటు అయిపోయింది, ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్. కాబట్టి ఈ ఛానల్కి సంబంధించింది లోగో కానీ బ్యానర్ కానీ ఛానల్ నేమ్ కానీ ఇటువంటివి ఏమన్నా చేంజ్ చేయాలేమో ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయొచ్చు. మీరు అంటే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అందువల్ల మిమ్మల్ని అయితే అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ రెండో ఛానల్ పెట్టడానికి కూడా కారణం మీరే, మీ వల్లే సాధ్యం అయింది, అందువల్ల పెట్టాను అనమాట. జస్ట్ ఇందులో మనం పెద్దగా ఏమీ చూపించాం కాబట్టి నేను కెమెరా ముందుకు వచ్చి చెప్పేస్తే మీరు చేసేసుకోగలరు అంతే. ఓకేనండి, ఫైనల్గా ఇంతే. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, ఫస్ట్ వీడియో కాబట్టి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.